హాయ్ ఫ్రెండ్స్, హలో. ఈ వీడియో లాస్ట్ దాకా చూసి మీ ఏరియాలో కూడా పరిస్థితులు ఎట్లా ఉన్నాయి కామెంట్ చేయొచ్చండి. ఇప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి మోతా తుఫాన్ అని హెచ్చరిస్తున్నారు కదా, ముందు జాగ్రత్తగానే. ఈ హెచ్చరిక వల్ల ముందుగానే మార్కెట్ యాజమాన్యం వారు, గవర్నమెంట్ వారు కానీ ఎవరైనా కానీ ముందు జాగ్రత్త తీసుకొని లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలను అయితే ముందుగానే పునరుద్ధరణ కల్పిస్తగంతే సేఫ్టీగా. వీళ్ళైతే ఒరిస్సా ప్రాంతం నుండి వచ్చిన వారు, ఇందాక వాళ్ళైతే ఏదైనా ఇతర దేశాల నుండి పొట్టకూర్చు కోసం, వలస కూలీల కోసం వచ్చిన వాళ్ళు అందరూ చూడండి. వాళ్ళు ఉన్న పశువులు కూడా సేఫ్టీగా యార్డ్లో అందరినీ సేఫ్టీగా పెట్టి ఇక్కడ గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో ఉన్న విశ్రాంత వనంలోకి అందరం చేర్చడం జరుగుతుందండి. వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళ తరపున ఉన్న వాళ్ళు సొంతంగా పెట్టి వెహికల్స్ పెట్టి వాళ్ళు తీసుకొచ్చి యార్డ్లో ఇలాగ సేఫ్టీగా పెడుతున్నారు. మరి ఎందుకంటే తుఫాను వల్ల ఎప్పుడు ఎట్లా ఉండో తెలియదు కాబట్టి ముందు జాగ్రత్త కోసం ఈ విధంగా చేస్తున్నారు. మీ ఏరియాలో కూడా ఈ విధంగా చేస్తున్నారా? మరి చూడండి, జాగ్రత్త చేస్తే మంచిది. ఏదైనా యాజమాన్యం తరపున కానీ మీకు ఉన్న ఏరియాలు బట్టి ఇక్కడైతే గుంటూరు మిర్చి యార్డ్లో అన్ని వసతులు, వాళ్ళకి మంచినీళ్ళు కానీ తినేది అంతా ఎటువంటి ఇబ్బంది లేకుండా వీళ్ళకి ఉన్న కొంతమంది కాంపౌండర్ల నర్సులు దాటలు కూడా పెట్టడం కూడా జరిగిందనమాట. అన్నీ ఏ ఒక ప్రాబ్లం వచ్చినా ఏది వచ్చినా చూసుకోవడానికి ఇవాళ రేపు ఎల్లుండి, ఇవాళ 28వ తారీఖు అక్టోబర్ నెల మంగళవారం అండి. రేపు కూడా ఉంచుతారు వీళ్ళనైతే. చూడండి, వీళ్ళతో పాటు నర్సులు అంటే డాక్టర్లు కూడా ఉన్నారు వీళ్ళతో పాటు. వీళ్ళైతే లైక్ చేయండి ఫ్రెండ్స్.